రామ్దేవ్ బాబా ఆయన భారతీయ జనతా పార్టీ సపోర్టర్గా భావిస్తారు. అట్లాగే ఆయన గురించి హిందుత్వవాదిగా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్లో చూస్తారు. ఆయన లేటెస్ట్గా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. వాస్తవంగా రామ్దేవ్ బాబా మీద కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు రీసెంట్గా విమర్శించడం, విరుచుకుపడడం కూడా చూసాం. అట్లాంటి రామ్దేవ్ బాబా ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. 99% ఉద్యోగాలు అమ్ముడుపోతున్నాయి, అట్లాగే పేపర్ లీకులతో విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతోంది, ఈ విషయంలో సీరియస్గా చర్యలు తీసుకోకపోతే గనక ప్రజా తిరుగుబాటు వస్తుంది, వ్యవస్థ సరిచెయ్యకపోతే గనక ప్రజా తిరుగుబాటు వస్తుంది, విద్యార్థుల తిరుగుబాటు వస్తుంది అన్నటువంటి ప్రకటన చేసుకొచ్చారు. ఇది కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళని మానసికంగా సంతృప్తిపరచడానిక, లేదా మోడీ సర్కార్ మీద ఆగ్రహం వచ్చిందా, ఈయన కూడా మోడీ సర్కార్కి వ్యతిరేకంగా ప్రిపేర్ అయ్యారా అన్నది చూడాలి.